Okay, 1, 2, 3, go Kabali! చిత్రసీమకే రారాజు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రస్. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తానికి పరిచయం అంటూ అవసరం లేని వ్యక్తిగా ఎదిగారు. కొన్ని వేల కోట్ల అభిమానుల హృదయాలను సొంతం చేసుకున్న విలక్షణ నటుడు. చేసిన ప్రతి సినిమాలోనూ ఆయన డైలాగ్ లో డిక్షన్ నా గురించి నీకు తెలియదు, అడ్డం రాకు. యాక్టింగ్ లో వేరియేషన్, స్టైల్. ఇవన్నీ కలిపి ఒక విందు భోజనంలా ప్రేక్షకులకు ఎల్లప్పుడూ అందిస్తారు. సినిమాలను అభిమానించే అభిమాని కూడా రజనీకాంత్ గారిపై రెట్టింపు ప్రేమ అభిమానాలను కురిపిస్తారు. అక్కడ రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడ రజనీకాంత్ ఉన్నాడు, బస్సులో ఇద్దరు రజనీకాంత్ ఉండగా అటు సినిమా పరంగానే కాకుండా ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను బహుశా ఈయనను చూసే రాశారేమో అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సినిమాను చూస్తూ మైమరిచిపోయి ఫ్లాగ్స్ కొట్టి విజిల్స్ వేసే అభిమానులతో పాటు ఆయననే ఆదర్శంగా తీసుకుని సమాజ సేవా దృక్పథంతో శ్రమించి సేవ చేసే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సూపర్ స్టార్ అనే ఈ క్రేజ్ కు అసలు అవధులు లేనేలేవు. అలాంటి సూపర్ స్టార్ మనవాడు కావడం మనందరి అదృష్టం. ఆయన చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క అభిమాని గుండెల్లో 100 సార్లు మారుమోగుతుంది. ఈ భాష 100 సార్లు చెప్పినట్టే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో. ప్రపంచ స్థాయిలో అసాధ్యమైన అభిమాన దళం ఆయన సొంతం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన చేసిన చిత్రాలు చిత్రసీమలో మరవలేని జ్ఞాపకాలుగా మనకు అందిస్తూ ఎన్నో విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన స్టైల్ ని మ్యాచ్ చేస్తూ స్టామినాను క్యాచ్ చేస్తూ దర్శకుడు పిఏ రంజిత్ గారు చేపట్టినటువంటి అద్భుతమైన కథాంశం కలిగిన కబాలి అను చిత్రంతో మన ముందుకొస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు హోపింగ్ a grand success to the team of Kabali.
మినిస్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.